హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ఇద్దరికి పెళ్ళవ్వలేదు, సింగిల్‌గా ఉన్నారు అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఇద్దరు సింగిల్‌గా ఉన్నారంటే కర్మ బ్యాగేజ్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ మీ ట్విన్‌ని మీరు పెళ్లి చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రేమలో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ట్విన్ ఫ్లేమ్ మధ్యన వేరే క్యాస్ట్, ధర్మం, కుల, గోత్రం, వేరే భాష, వేరే రాష్ట్రం, వేరే దేశాల్లో ఉండొచ్చు. ఒకరు కంప్లీట్‌గా రిచ్ ఆహ్, పర్సన్ అయితే ఇంకొకరు కంప్లీట్‌గా పూర్ పర్సన్ ఉంటారు. ఒకరు సెలబ్రిటీగా ఉంటే ఇంకొకరు నాన్ సెలబ్రిటీ ఉంటారు. ఇలాంటి డిఫరెన్స్ వాళ్ళ కర్మానికి తగ్గట్టుగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ దాటుకొని ఇంటి వాళ్ళనందరిని ఒప్పించి పెళ్లి అయ్యేది చాలా పెద్ద టాస్క్ అండి. ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి దేవుడు కూడా మనకి సహాయం చేస్తారు. కానీ మన ప్రేమ కోసం మనం ఎంత పవిత్రంగా ఉన్నాము అనేది దేవుడికి మనం చూపించాలి. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ మనస్సులో సహా ఇంకొక అమ్మాయిని, అబ్బాయిని తలుచుకోకూడదు. దేహ, మనస్సు, బుద్ధి, ఆత్మ సంపూర్ణంగా మన ట్విన్ కోసం మాత్రమే సమర్పించుకొని బతుకుతూ ఉండాలి. ఆహ్, పవిత్రత అంటే ఏంటని నేను ఇంకొక వీడియో చేస్తానండి. వెయిట్ ఫర్ దట్ వీడియో. ఎవరడ్డొచ్చినా మన ప్రేమ కోసం మనం ఎంత స్ట్రాంగ్‌గా నిలబడ్డాము అంటే ఫ్యామిలీలో వేరే అబ్బాయినో, అమ్మాయినో చూపిస్తే ఒప్పుకోకుండా ట్విన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండడం అనేది మనం దేవుడికి ఎప్పుడు ఆహ్, కన్ఫర్మ్‌గా మనం సాబితు చేస్తామో అప్పుడే మనకి మన లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్ రావడానికి దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ప్రేమికులు కానీ, భార్యాభర్తలు గానీ మధ్య వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఈగో అండి. నేను అనుకునే ఒక ప్రాబ్లమ్ ఏముంది అదే ఈగో. అతనే చెప్పని, ఆమె చెప్పని, నేనెందుకు సారీ చెప్పాలి ఏదైనా తప్పైనప్పుడు, అతనే చెప్పని. అలా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఈగోని మధ్య పెట్టడం వలన అది ఈగో ప్రేమని తినేస్తుంది. మీ మధ్యన ఏదే ప్రాబ్లమ్ ఉన్నా కూడా కూర్చొని ఒకరినొకరిని అర్థం చేసుకొని మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్స్ ఉంటుందండి. ఈ ఈగో వలన మీకు మీ ట్విన్నే మీకు దొరికినా వాళ్ళతోనే పెళ్లి చేసుకున్నాకనే ఆ ప్రేమని, ఆ పెళ్ళిని మీరు పాడు చేసుకుంటారు. అహంకారాన్ని మీ జీవితం నుంచి కంప్లీట్‌గా తీసేసి ప్రేమకి మాత్రమే మీ లోపల స్థానం ఇవ్వండి. అప్పుడు మీ ట్విన్‌తో మీకు ప్రేమ గాని, పెళ్లి గాని అలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ధ్యానం పర్టిక్యులర్‌గా చేయండి. ఎనీ నెగటివిటీ ఉన్నా కూడా అదంతా పోయి మనం ప్రేమగా మారడానికి ధ్యానం, స్పిరిచువాలిటీ మనకి కంప్లీట్‌గా హెల్ప్ చేస్తుంది. ధ్యానం చేస్తూ మన ఫ్రీక్వెన్సీ హై చేసుకోవడం వలన సాక్షాత్ పరబ్రహ్మ ఆశీర్వాదం మన ప్రేమకి దొరుకుతుంది. అప్పుడు ఫ్యామిలీ ఒప్పుకొని సపోర్ట్ చేస్తారు పెళ్ళికి. అప్పుడు సమాజం అనేది తనకి తానే ఒప్పుకుంటుందండి. సో, ధ్యానం అనేది అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్. సో, ధ్యానం చేయండి. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.